పుస్తకం విద్యార్థుల జీవితంలో పరీక్షలని ధైర్యంగా ఎదుర్కోవడానికి మార్గదర్శకంగా నిలుస్తుందని అందరూ భావిస్తున్నాము. ఈ అమూల్యమైన పుస్తకాన్ని రచించి మనందరికీ అందించిన డాక్టర్ గుండూరు సురేంద్రబాబు గారు మనకు అందించినందుకు మనందరికీ చాలా ఆనందం మరియు గర్వం. ఇప్పుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరణ కార్యక్రమం అధికారంగా ప్రారంభించబోతుంది. ఇక్కడికి వచ్చేసిన మన ముఖ్య అతిథులైన జయప్రకాష్ నారాయణ్ సార్ని స్టేజ్ మీకి ఆహ్వానిస్తున్నాము. యాక్టివిస్ట్ అండ్ కరెంట్లీ పొలిటీషియన్, లోక్ సత్తా పార్టీ ఫౌండర్ అండ్ ఆ కార్యక్రమాలు కూడా ఆయన నిర్వహిస్తున్నారు. సో ఇట్స్ అ ట్రూ ప్లెజర్ టు హ్యావ్ యూ హియర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. నెక్స్ట్ మన పెద్దింటి అశోక్ గారు, సినీ రచయిత, తన్ని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. మన ఇంకొక ముఖ్య అతిథిగా జీవి శ్యాంప్రసాద్ లాల్ గారు, జాయింట్ కలెక్టర్ మరియు జాయింట్ సెక్రటరీ MJPREI తెలంగాణ. తను త్వరలో మనల్ని జాయిన్ అవుతారు. అండ్ నెక్స్ట్ మన అప్పాల ప్రసాద్ గారు, కన్వీనర్ సామాజిక సమరత వేదిక నుంచి. సార్ ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాను. అలాగే మన సురేంద్ర సార్ కూడా ప్లీజ్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా. అండ్ ఇప్పుడు మన పెద్దింటి అశోక్ గారు ఈల్ టేక్ ద ప్రోగ్రామ్ ఫార్వర్డ్. సో ప్లీజ్. సభకు నమస్కారం. పుస్తకావిష్కరణకు వచ్చినటువంటి ఆహుతులందరికీ మరియు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి అందరికీ హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా ఈనాటి తల్లిదండ్రులకి ఒక కంటిలో మైక్రోస్కోపు, మరో కంటిలో టెలిస్కోపు, మెడలో సెతస్కోపు, కనీసం పుట్టగానే ఏ డాక్టర్ గానో ఏ ఇంజనీర్ గానో పుట్టాలన్నంత ఆరాటం ఇయాలటి తల్లిదండ్రులకి. అలాంటి ఆరాటంలో అటు స్కూళ్ళు, కాలేజీలు, ఇటు తల్లిదండ్రులు విద్యార్థుల మీద పెట్టేటటువంటి స్ట్రెస్, విద్యార్థుల మీద పెట్టేటటువంటి బరువు, విద్యార్థులకు పెట్టేటటువంటి టార్గెట్, విద్యార్థుల మీద పెట్టేటటువంటి ఒక బరువు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంటుంది. అంటే నిజంగా వాళ్ళు ఆ పుస్తకాల బ్యాగుతో సహా ఆ బరువును మోస్తూ, తల్లిదండ్రుల కళలను మోస్తూ, తల్లిదండ్రుల ఆశయాలు వాళ్ళ అన్నీ నీ మీద ఆశ, నువ్వు ఖచ్చితంగా ఇది కావాలి, నువ్వు అది కావాలని వాడిని పుట్టినప్పటి నుంచే మౌల్డ్ చేస్తే అసలు వాడి బాధ, వాడి బరువు నిజంగా వాడిని స్కాన్ చేస్తే తెలుస్తుంది మనకు వాళ్ళు ఎంత బాధతో ఉన్నారు, ఎంత మనం బాధ్యత లేకుండా వాళ్ళ మీద బాధలు పెడుతున్నామని. అలాంటి తరుణంలో, అలాంటి విద్యా వ్యవస్థలో మనం ఉన్నాం ఇవాళ. ఎందుకంటే పిల్లల్ని స్కూళ్ళల్లో వేసి, పిల్లల్ని స్కూల్కు పంపించేసి ఇక మా బాధ్యత తీరింది, ఈ బరువంతా స్కూళ్ళదే, మావన్ని ఎట్లయినా ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దండి అని తల్లిదండ్రులు. తర్వాత వివిధ రకాల ప్రకటనలతో, వివిధ రకాలైనటువంటి ఆకర్షణలతో విద్యను వ్యాపారం చేస్తూ, విద్యను ఒక వ్యాపార వస్తువుగా చేసి అందరినీ ఆకర్షిస్తూ, మీ పిల్లల్ని ఇచ్చేస్తాం, అది చేస్తాం, మట్టిలో మాణిక్యాలని చేస్తాం, తెల్లర వరకు వీళ్ళని మేధావులను చేస్తాం, ఇంకేమో చేస్తామని ప్రకటనలు ఇచ్చి వాళ్ళు హాస్టళ్ళు నిర్వహించి డబ్బులు తీసుకొని అటు విద్యా వ్యవస్థలు. ఇలాంటి సందర్భం లోపల ఈ పుస్తకం అనేది ఒక దిక్సూచిలాగా, ఒక నావలాగా, ఒక చెలిమెలాగా, ఎడారి లోపల ఒక ఒయాసిస్ లాగా వచ్చినటువంటి పుస్తకము. ఈ పుస్తకం పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు. నిజంగా ఇలాంటి పుస్తకం ఇలా ఈ సమాజానికి, ఇప్పటి పిల్లలకి చాలా అవసరం. నేను ఒక 25 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. అంటే విద్యార్థులతో, విద్యార్థుల తల్లిదండ్రులతో, విద్యార్థుల బాధలతో, వాళ్ళ సిలబస్తో మమేకమై వాళ్ళతో సహవాసం చేస్తున్నవాడిని. ఇట్లా ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను అలా ఇలాంటి ఒక పుస్తకం రావాలి. ఎందుకంటే పిల్లలు బాగా చదువుతారు, అద్భుతంగా చదువుతారు, చదివి పరీక్షలు వచ్చే వరకు వాళ్ళకు భయం అయిపోతుంది. అంటే భయము కేవలం ఒక మానసికంగా మాత్రమే కాదు, శారీరకంగా మాత్రమే కాదు. ఆ భయంతో వాళ్ళలో ఉండేటటువంటి అంతఃస్రావాలు ఏమూరుతాయి, ఏం పనిచేస్తుంది, అవి టీచర్స్కు తెలియవు, తల్లిదండ్రులకు తెలియవు. అది డాక్టర్గా ఒక మైక్రోస్కోప్తో చూసి, ఒక సెతస్కోపుతో పరీక్షించి, ఒక పెరిస్కోపుతో గమనించి దాన్ని పుస్తకంగా చేర్చి అక్షరాల మాల అల్లినవాడు మా సురేంద్రబాబు గారు. నిజంగా ఈ రోజు ఇక్కడ
ఇలాంటి పుస్తకం ఆవిష్కరించడం అనేది అసలు పిల్లలకి ఒక వరం. అలాంటి ఆవిష్కరణకు వచ్చినటువంటి మా జేపీ సార్కి హృదయపూర్వకమైనటువంటి ఆహ్వానం పలుకుతూ, మా అప్పాల ప్రసాద్ జీ సార్ గారికి కూడా ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు వారి చేతుల మీదుగా ఈ పుస్తక ఆవిష్కరణ చేస్తున్నాం. సార్ ప్లీజ్ సార్. అమ్మ మాతృమూర్తి సురేంద్రబాబు గారి అమ్మ వారు కూడా ఇటు వచ్చి ఈ ఆవిష్కరణలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ తాను ఎంతో కష్టపడి అసలు జీరో లెవెల్ నుంచి ఎదిగి తనకు తాను ట్యూషన్ చెప్పుకొని ముందు వెనుక ఎవరు లేకుండా తనకు తానే బాటలు వేసుకొని ఒక డాక్టర్గా ఎంబీబీఎస్ పూర్తి చేసి ఎండి పూర్తి చేసి డాక్టర్గానే కాకుండా ఆయన సైకాలజిస్ట్ కూడా. అంటే కేవలం పిల్లల కోసం పిల్లల వైద్యులుగా ఉంటూ వైద్యమే కాకుండా పిల్లల మానసిక స్థితిని కూడా అధ్యయనం చేయాలని ఎంఏ సైకాలజీ కూడా కంప్లీట్ చేశారు వాళ్ళు. అంటే ఒక సమాజంతో ఉన్నటువంటి బాధ్యత కోసం అట్లా చేసి ఈ పుస్తకాన్ని మనకి ఇచ్చినటువంటి సురేంద్రబాబు గారి మాటలు ఇప్పుడు ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎవరి కోసం రాయాల్సి వచ్చింది, ఆయన ఏం ఆశించి ఈ పుస్తకం రాశాడు అనేది ఆయన మాటల్లోనే విందాం. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ముందుగా మాతృమూర్తి రత్నమ్మ గారికి, ఒక రత్నం లాంటి కుర్రాన్ని సమాజానికి ఇచ్చినందుకు ప్రత్యేకంగా అభినందన. ఎన్నో ప్రతికూల పరిస్థితుల్లో ఎన్నో రకాల అడ్డంకులను అధిగమించి పిల్లల్ని ప్రోత్సహించి స్ఫూర్తినిచ్చి వాళ్ళల్లో దాగి ఉన్న ప్రతిభాపాఠులు వెలికొచ్చేట్టు చేసి కేవలం వ్యక్తిగత విజయం కాకుండా సమాజానికి పనికొచ్చే మణిపూసల్లాగా తీర్చిదిద్దారు. అమ్మ మీకు నమస్కారం. మీలాగా అందరు తల్లులు ఉంటే ఈ సమాజం అద్భుతాన్ని సాధిస్తుంది. ఇక్కడ నేను 3 కారణాలుగా వచ్చాను. మొట్టమొదటిది సురేంద్రబాబు. పెరిగింది కష్టం పేదరికం నేపథ్యంలో, పుట్టింది ఎక్కడో చిత్తూరు జిల్లాలో, పనిచేస్తున్నది కరీంనగర్ జిల్లాలో, ఇప్పుడు సిరిసిల్ల జిల్లా. కరీంనగర్ జిల్లా అంటే ఇష్టం, అక్కడే నా ట్రైనింగ్ అయ్యాను కాబట్టి నాకు కరీంనగర్ జిల్లా అయ్యేది. సిరిసిల్ల జిల్లాలో ఆ పని ఏదో మొక్కుబడిగా చేయడం కాకుండా మనస్సు పెట్టి ఉత్సాహంతో సంతోషంతో 10 మంది జీవితాలని ప్రభావితం చేస్తూ 10 మందికి విలువని చేకూరుస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తూ వైద్య వృత్తికి తలమారకంగా తలెత్తుకుని సేవలు అందిస్తున్నారు సురేంద్ర. ఆ సురేంద్ర నాకు అంతకుముందు తెలియదు. ఒక 5 నిమిషాలు తన కథ వినగానే నా మనసు కరిగిపోయింది. రెండోది, పుస్తక పఠనం కరువైన ఈ కాలంలో సాహిత్యం ఏమాత్రం మంచి ప్రయత్నం చేసినా కూడా మనందరం అండ ఉండాలి. పుస్తకాలు చదవడం అపురూపం అయిపోయింది. సినిమాలు చూడడం కూడా, సినిమాల్లో పాటలు వినడం అపురూపమైంది. పూర్వం మాకు సినిమా కనీసం సినిమాలు చూస్తే సాహిత్యం కొంత అబ్బేది. భాష, కొన్ని ఆలోచనలు, చక్కటి సాహిత్యం, చక్కటి గానాలు. నిజంగా చెప్తున్నాను, నేను సినిమాలు చూడను. పొరపాటును చూస్తే నాకు ఒక్క ముక్క అర్థం కాదు. వాళ్ళు మాట్లాడే భాష అర్థం కాదు, వాళ్ళు పాడే పాటలు అర్థం కాదు. అలాంటి పరిస్థితుల్లో పుస్తక పఠనాన్ని పెంచే ప్రయత్నం ఏం జరిగినా మనం ఆహ్వానించాలి. మూడోది, పుస్తకానికి ఎంచుకున్న ఇతివృత్తం. ఎప్పుడు లేని అవకాశాలు వాళ్ళ పిల్లల ముందున్నాయి. మా చిన్ననాడు పిల్లోడో పిల్లో కాస్త ప్రతిభ ఉంటే 2 డాక్టరా ఇంజనీరా, అసలు ఇంకో ఆలోచనే లేదు. ఇంకేమైనా చేస్తే పిల్లలు ఏమైపోతారని భయం, బెంగ. ఈవేళ లెక్కకు మించిన అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో, క్రీడారంగంలో, విజ్ఞాన శాస్త్రంలో, మానవ శాస్త్రాల్లో, ఆర్థిక శాస్త్రాలు, ఎక్కడ రకరకాలుగా ఎన్ని పనులైనా చేయొచ్చు. అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. అదే సమయంలో గజిబిజి మనసుల్లో గందరగోళం, భయాందోళనలు, అభద్రత చాలా విచిత్రం. అవకాశం పెరుగుతుండగా అభద్రత పెరగడం చాలా విచిత్రం.
తల్లిదండ్రుల పిల్లల కోసం ప్రాణపడడానికి సిద్ధంగా ఉన్నారు. మన దేశంలో పిల్లల కోసం త్యాగం చేసేటంత త్యాగనిరతి ప్రపంచంలో మరే సమాజంలో మనం చూడం. ఏ కులమైనా ఏ మతమైనా సరే, గ్రామమైనా పట్టణమైనా, చదువున్నా లేకపోయినా, బేదలైనా డబ్బున్న వాళ్ళైనా, ఉత్తరదైనా దక్షిణాదైనా కూడా పిల్లల కోసమే బతుకుతున్నారు ఈ దేశంలో తల్లిదండ్రులు. పిల్లల కోసం ప్రాణమైనా ఇస్తారు. అంగట్లో అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కడో మనలో అశాంతి ఉన్నది. ఆ నేపథ్యంలో ఆ పిల్లల మనస్తత్వాన్ని, ఇవాళ పరిస్థితుల్ని గుర్తిరిగి ఆచరణ సాధ్యమైంది విప్లవమైన శైలిలో రాశారు. ఒక్కటే ఒక తప్పిదం నాకు అనిపిస్తోంది. పుస్తకం శీర్షిక పరీక్షల్లో విజయానికి 18 సూత్రాలు కాకుండా జీవితంలో విజయానికి 18 సూత్రాలు అంటే సరిపోయింది. కొన్ని అంశాలు పరీక్షల కోసం ఉన్నా కూడా మనందరికీ వర్తిస్తాయి జీవితంలో. మనకు కూడా చాలా గందరగోళం, తికమెక, గజిబిజి జీవితంలో. ఏది ముఖ్యం, ఏది అముఖ్యం, దేన్ని పట్టించుకోవాలి, ఏ రకంగా సాధన చేయాలి, ఇది పూర్తిగా మర్చిపోయాను. ఐన్స్టైన్ ఒక సందర్భంలో చెప్పాడు, 20th century is characterized by perfection of means and confusion of ends. సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించాం. డబ్బులు సంపాదించాలి, 100 కోట్లకు పడగలెట్టాలి, అది నేర్చుకున్నాం. పదవి పొందాలి, అది సాధిస్తున్నాం. ఇంకేదో కావాలి, ఇవన్నీ వచ్చేస్తున్నాయి. హోదా కావాలి, అధికారం కావాలి, ఇంకోటి కావాలి. కానీ లక్ష్యంలో గందరగోళం చోటు చేసుకుంది. అసలు ఏమిటి విజయం అంటే అర్థం? జీవితానికి లక్ష్యం ఏమిటి? చాలా గందరగోళం చోటు చేసుకున్నది. మన పిల్లలకి 2 విషయాలు అర్థమైతే, ఒకటి, నిజమైన విజయము అంటే ఓ పదవిని పొందడమో, ఓ డబ్బుని సంపాదించడమో, ఓ అధికారాన్ని పొందడమో కాదు. జీవన సాఫల్యము అని చెప్పంటే చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాన్ని నిర్మాణాత్మకంగా ప్రభావితం చేయగలగటం. అదొక్కటే జీవితానికి గీట్రాయి. విజయానికి అర్థం అదొక్కటే. రెండోది, ప్రతి బిడ్డకి ప్రకృతి, మన ప్రకృతి నమ్మితే ప్రకృతి, దేవుడిని నమ్మితే దేవుడు అపారమైన ప్రతిభా పాఠవాళ్ళని పుట్టుకతో ఇచ్చింది. ఏ తల్లి గర్భాన పుట్టినా కూడా ఆ ప్రతిభా పాఠవాళ్ళు వికసించడమే విద్య. అవి వికసించడమే జీవన లక్ష్యం. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఎప్పుడో 13-14 ఏళ్ల వయసులో బెట్టన్ డ్రెస్సులు చదవగానే నేను దేవుడిని వదిలేశాను. నాకు దేవుడి నల్లోడే తెలియదు, ఉన్నా లేకపోయినా నాకు తేడా లేదు. కానీ పాపం ఉందని నమ్ముతున్నాను. అన్నిటికంటే అతిపెద్ద పాపం అన్ఫుల్ఫిల్డ్ పొటెన్షియల్. ప్రకృతి ఇచ్చిన ప్రతిభా పాఠవాళ్ళని వికసించే అవకాశాన్ని మనం ఇవ్వకుండా పసితనంలో వసిపాటుకు పోతుంటే ఆ జీవితాలు, ఆ శక్తి సామర్థ్యాలు వికసించకుండా ఎండిపోతే అంతకంటే పాపం మరొకట్లేదు. ఈ దేశంలో ఆ పాపం పుష్కలంగా జరుగుతుంది. ఆ పాప ప్రక్షాళనకి, పాప నివారణకి చేసే ప్రయత్నాల్లో ఇది భాగంగా నేను భావిస్తున్నాను. కొన్ని రకాలుగా నిరాశ అలుముకుంటున్నా కూడా నా దృష్టిలో ఇవాళ ఉన్నంత అవకాశాలు కానీ, ఒక అద్భుతమైన జీవితం కానీ మన ముందు ఎప్పుడు ప్రపంచంలో ఎప్పుడూ లేదు, మానవ చరిత్రలో లేదు. ఒక్కసారి 30 ఏళ్ళు మనందరూ ఆలోచిద్దాం. చిన్నపిల్లలకి అర్థం కాకపోవచ్చు. 30-40 ఏళ్ళు అప్పాల ప్రసాద్ గారు కానీ, లేకపోతే అశోక్ గారు కూడా కుర్రాళ్ళగా ఉన్నారు కానీ 30-40 ఏళ్ళ క్రితం గుర్తుంది అనుకుంటున్నాను. ఆనాటితో పోలిస్తే మనలో ప్రతి కుటుంబంలో అప్పటికంటే ఇప్పుడు చాలా మంచి ప్రమాణాల జీవితాన్ని గడపగలుగుతున్నాం. ఏ రంగంలోనైనా చూడండి, కరెంట్ అందుబాటులో ఉంటుంది దగ్గర నుంచి, ఫోన్లు అందుబాటులో ఉన్న దగ్గర నుంచి, మన ఆదాయాల దగ్గర నుంచి, అవకాశాల దగ్గర నుంచి, మనం ఉండే ఇళ్ల దగ్గర నుంచి, ఎక్కడైనా చూడండి. ఒక్క తరం కాలంలో చాలా మంచి మార్పులు వచ్చినాయి. ఇంకెన్నో మంచి మార్పులు రాబోతున్నాయి మనకు కాస్తంత విజ్ఞత, ఇంగిత జ్ఞానం ఉన్నట్లయితే. కానీ ఆత్మవిశ్వాసం బదులు, భవిష్యత్తుని సగర్వంగా ఎదుర్కొనే అవకాశం బదులు నిస్త్రాణతో, భయంతో, ఆందోళనతో ఉండటం అనేది దురదృష్టకరం. దాని నుంచి బయటపడాలి. నిరాశకు తావు లేనేలేదు ఇవాళ సమాజంలో. కానీ ఏమవుతుంది? పిల్లల తప్పు ఏమాత్రం కాదు. పిల్లల ఆసక్తితో సంబంధం లేకుండా, వాళ్ళ ఆలోచన పెంచే ప్రయత్నం లేకుండా, పనికి రాకుండా వెళ్ళవేసే పాఠాలను చెప్పి, పిచ్చి పిచ్చి పరీక్షలు పెట్టి, విజయానికి అర్థాన్ని, నిర్వచనాన్ని దారుణంగా ఇచ్చి ఆ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నాం, సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నాం. ఇది మన వల్ల వచ్చిన సమస్య. దానికి తగ్గట్టు వేగంగా మారుతున్న సాంకేతిక పరిజ్ఞానంలో ఇవాళ సోషల్ మీడియా అర్థం చేసుకోవడం దేవుడికి కూడా తరం కాదు, మనందరికీ కూడా గందరగోళంగా ఉంది. ఈ ఆటుపోట్లు తట్టుకునే అవకాశాన్ని పిల్లలకు ఇవ్వాలి. నిజమైన విద్యాబోధన, నిజంగా ఎదగటం అంటే ఏమిటో వాళ్ళకి నేర్పాలి. మనం నేర్చుకోవాలి. మనలో పిల్లల భవిష్యత్తు పట్ల అభద్రతను పోగొట్టుకోవాలి. పిల్లో ఆసక్తి ఉన్న అంశం మీద దృష్టి పెట్టినట్టుగా ఏమైపోతారో అన్న భయం మనకున్నట్టయితే, అలా వద్దాన్నా అని చెప్పని వాళ్ళ ఆసక్తిని చంపేస్తే పిల్లలకు ద్రోహం చేస్తున్నాం, మన మనసును ఖేతపరుచుకుంటున్నాం. అంచేత ఇది కేవలం ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టుగా పిల్లలకు మాత్రం తల్లిదండ్రులకు అవసరం. నేను చాలా ఆశావాదిని. సురేందర్ లాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకెప్పటికి కూడా.
వెన్నుతట్టి మనం లేపుతున్నంతకాలం, మనకు మార్గాన్ని చూపెడుతున్నంతకాలం ఖచ్చితంగా ఈ దేశంలో ఈ సమస్యలు మనం పరిష్కరించుకుంటాం. పుట్టిన ప్రతి బిడ్డకి అవకాశాలను ఇస్తాం. ఏ తల్లి గర్భాన్ని నేను పుట్టానని కన్నీడు కార్చే అవసరం లేకుండా ఆ బిడ్డల బతుకులకి ఒక మార్గాన్ని చూపెడతాం. ఈ బాధ్యత కేవలం కొందరు రచయితల్లో, కొందరు డాక్టర్లతో మాత్రమే కాదు, సమాజంలో మనందరికీ. పెద్దలు జయప్రకాష్ నారాయణ సారు, పెద్దింటి అశోక్ గారు, అపాల ప్రసాద్జీ, మా అమ్మ రత్నమ్మ గారు, మా సిస్టర్ విజయలక్ష్మి గారు, వేదిక ముందున్న పెద్దలందరికీ నా నమస్కారాలు. యాక్చువల్గా నేను పీడియాట్రిషియన్ని. గత 7 years నుంచి పీడియాట్రిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను. చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఎగ్జామ్స్ టైంలో కానీ పిల్లలకి అంటే మామూలుగా చాలా చిన్న ఎగ్జామ్స్, స్కూల్కి వెళ్ళే పిల్లలు నెక్స్ట్ డే హోంవర్క్ చేయకపోతేనో, లేకపోతే నెక్స్ట్ డే ఏదైనా వాళ్ళకి నచ్చని సబ్జెక్ట్ ఎగ్జామ్ ఉంటేనో చాలాసార్లు కడుపు నొప్పి అని చెప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పి చాలా ఫంక్షనల్ కంప్లైంట్స్తో వస్తున్నారు. అంటే నాకు ఎందుకు పుస్తకం రాయాలనిపించిందంటే, ఆల్మోస్ట్ సిరిసిల్ల సరౌండింగ్స్లో చాలా హాస్పిటల్స్ ఓనర్ అయిన వాళ్ళ ఒక అబ్బాయికి పెద్ద సూట్ కేస్ అంతా ఫైల్ ఉంది. రిపీటెడ్గా కడుపు నొప్పి. అసలు ఏంటంటే ఆయన ఒకరోజు ఇచ్చిన తర్వాత నైట్ అంతా నేను రివ్యూ చేసిన తర్వాత నెక్స్ట్ డే అబ్బాయితో పిలిచి మాట్లాడిన తర్వాత నాకు అర్థమైందంటే అది ఆర్గానిక్ పెయిన్ కాదు, అది ఫంక్షనల్ పెయిన్, అది స్ట్రెస్ రిలేటెడ్. అసలు మాకు అంటే మేమున్న పరిస్థితుల్లో అసలు ఏమీ లేకపోయినా మా అమ్మ చిన్నప్పుడు చదువు తప్ప మీ జీవితాన్ని ఇంకేది మార్చలేదు అంటే చదువు కోసం ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాము. కానీ వీళ్ళు అసలు చిన్న వాటికే చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు. మనిషి మేధస్సు అనేది చాలా పవర్ఫుల్ ఉంటుంది. జేపీ సార్ డాక్టర్ కూడా కాబట్టి సార్కి తెలుసు, మనం ఉన్న ఐక్యూలో <1% యూజ్ చేస్తుంటాం. అట్లీస్ట్ 5% యూజ్ చేస్తే ఐన్స్టీన్ లాంటి గొప్ప సైంటిస్టులు అయిపోతారు. అంటే మనకున్న కెపాసిటీకి మనం పెర్ఫామ్ చేసేదానికి మధ్యలో చాలా మిస్ మ్యాచ్ ఉంటుంది. ఇది తెలుసుకుంటే చాలా వరకు చాలామంది విద్యార్థులు 100% సక్సెస్ అవుతారు. అసలు ఇవన్నీ చాలా చిన్న సమస్యలు. ఇంకొకటి గమనించింది ఏంటంటే, ఈ జెన్జీ కొత్త జనరేషన్ మోర్ ఫోకస్ ఆన్ అంటే సక్సెస్. అసలు సక్సెస్ మీద అంటే గోల్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది. కానీ మనకి ఇది జ్ఞానభూమి. ఈ భూమిలో కొన్ని వేల సంవత్సరాల ముందే చెప్పారు, గోల్ మీద కాదు స్ట్రాటజీ, సక్సెస్ కాదు స్ట్రాటజీ ఇంపార్టెంట్, పాత్ ఇంపార్టెంట్, ఆ మార్గం ఇంపార్టెంట్ అని. అంటే కర్మ అనేదాన్ని మనం రిజల్ట్ మీద కాకుండా పని చేయడంలో ఆనందాన్ని పొందాలి అని సాక్షాత్తు భగవంతుడు మనకి భగవద్గీతలో చెప్పినారు. అలాంటి భూమిలో అహం బ్రహ్మాస్మి, నేనే భగవంతుని అని చెప్పుకునేంత పరిస్థితిలో కటింగ్ నచ్చినట్లు చేయించలేదని చెప్పి, దీపావళికి హాస్టల్లో ఉన్న పిల్లలు దీపావళికి ఇంటికి పంపించలేదని సూసైడ్లు చేసుకున్న సంఘటనలు చూస్తే నాకు చాలా బాధ వేసింది. ఒక పిల్లల డాక్టర్గా ఫిజికల్ డిసీజే కాదు, హెల్త్ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఫిజికల్గా, మెంటల్గా, సోషల్గా, స్పిరిచువల్గా బాగుండడాన్ని ఆరోగ్యం అంటారు, వ్యాధి లేకపోవడాన్ని ఆరోగ్యం అన్నారు. సో ఆరోగ్యంగా ఉంచడం కోసం నా వంతు ప్రయత్నంగా ఈ పుస్తకాన్ని రాశాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ జయప్రకాష్ నారాయణ రావటం ఈ వేదికకి అందాన్ని ఇచ్చింది. దేశము, ప్రపంచంలో ఉండేటువంటి వివిధ అంశాలపైన అవగాహన కలిగినటువంటి వారు. గత కొన్ని సంవత్సరాలుగా మన ఈ 2 ప్రాంతాలు కలిసి ఉన్నప్పుడు కూడా ఈ దేశం యొక్క, ఈ సమాజం యొక్క ఆర్థిక పరిస్థితులపైన అవగాహన కలిగినటువంటి వారు. సెల్ఫ్ గవర్నెన్స్ అంటే ఎట్లుండాలి, ఒక అవినీతి లేనటువంటి సమాజాన్ని ఏ విధంగా సృష్టించుకోవాలి, ఏ విధంగా కార్యకర్తను రూపొందించుకోవాలి, ఇట్లాంటి విషయాలపైన అవగాహన కలిగినటువంటి వారు జయప్రకాష్ నారాయణ గారు. వారిని ఒప్పించి తీసుకురావడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి వారు రచయిత గుండూరి సురేంద్రబాబు గారు, పెద్దింటి అశోక్ గారు. ఈ పుస్తకంలో ఇది నా వృత్తి కాదు, ఇది నేను పుట్టిన పవిత్ర భారత నేల నాకిచ్చిన వరప్రసాదం. ఈ ప్రయాణం అంతా పవిత్రత్రయం కటాక్షం. ఒక ముగ్గురి కారణంగా నేను ఈ భారత నేలలో ప్రయాణం చేస్తున్నాను. ఒకరు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి. కాబట్టి ఎంత గొప్పవారైనా సహజంగా ఏం చెప్తారంటే, తనది కాదు, తనదేం లేదు, ఇదం నమ్మమ్మ, నాదేం లేదు. ఈ భూమిని నడిపిస్తున్నటువంటి మహానుభావులు, మహాత్ముల యొక్క బాటలో నేను నడుస్తున్నాను. కాబట్టి వారి ఆశీర్వాదాలే నాకు బలం, వారి తత్వాలే నా నీడ. అందుకే నా ప్రయాణంలో అహంభావానికి చోటు లేదు, కృతజ్ఞతకే స్థానం ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా అన్నటువంటి మంచి వ్యక్తి సురేంద్రబాబు గారు. ఈ రోజుల్లో విద్యార్థి చదువుకునే స్థితిలో లేడు.
సిలబస్ ఉంది, కరికులం ఉంది, విద్యా సంస్థలు వస్తున్నాయి. చదవాలనేటువంటి ఆసక్తి లేదు. కాబట్టి ఎవరు దీనికి కారకులు అంటే ఉపాధ్యాయుల, విద్యా సంస్థల, టీచర్ల, ఇదొక పెద్ద చర్చ జరుగుతుంటుంది. టీచర్స్ అంటారు మా దగ్గర ఉండేది 6 గంటలే, 18 గంటలు ఉండేది ఎక్కడ అంటే తల్లిదండ్రుల దగ్గర కదా, వాళ్ళు కదా నేర్పాల్సిందే అంటారు. మాకేం తెలుసు, మా పనులు మాకున్నాయి, మేము ఇంత ఫీజులు కట్టి మీ దగ్గర చేర్చినప్పుడు మీరు శ్రద్ధ చూపించాలి కదా అని తల్లిదండ్రులు అంటారు. ఈ రకంగా ఒకరినొకరు ఆరోపణలు చేసుకొని రాబోయేటువంటి ఒక మంచి తరాన్ని, రాబోయేటువంటి బంగారు భవిష్యత్తుని మనం మట్టిపాలు చేస్తున్నాం. ఎందుకంటే ప్రపంచంలో సుమారుగా 40-50% యువతరం ఉన్నటువంటి దేశం ఇది. 7, 8, 9 తరగతుల విద్యార్థులకు 20 కోట్ల మంది దేశంలో ఉంటారు. వీళ్ళంతా మనకు బంగారు భవిష్యత్తు. అందుకే ఈ పుస్తకం దేనికోసం అంటే ఉపాధ్యాయులు, అలాగే తల్లిదండ్రులు, అలాగే బయట ఉన్నటువంటి మిగతా సమాజం అందరికీ మార్గదర్శకమైనటువంటి సూత్రాలు కలిగినటువంటి 118 సూత్రాలు విద్యార్థులకు కాదు, అందరికీ. ఒకటి ఎవరు కూడా ఈ పనిని, ఈ బాధ్యత నుంచి తప్పించుకోకూడదు, అందరం కలిసి పని చేయాలి అన్నటువంటి ఒక జిజ్ఞాసను కలిగించేటువంటి పుస్తకం ఇది. ఈ పుస్తకంలో మన పురాణ ఇతిహాసాలు సంబంధించినటువంటి కొందరి కథలు, కొన్ని వ్యక్తుల యొక్క విషయాలు చెప్పారు. అలాగే ఆధునికమైనటువంటి శాస్త్రము, సైన్స్, అలాగే మన ప్రాచీన విజ్ఞానము, ఈ రెండింటిని మేళవించి విద్యార్థులకు ఎలా చెప్పాలో టీచర్లకు చెప్పారు ఈ పుస్తకంలో. ఇంట్లో ఉండే పిల్లవాడు పేదరికం కారణంగానో, గొడవల కారణంగానో, తల్లిదండ్రుల యొక్క మధ్య ఉండేటువంటి మనస్పర్ధాల కారణంగానో, లేకుంటే టీవీ కారణంగానో, లేకుంటే రకరకాలైనటువంటి రీల్స్ కారణంగానో, సోషల్ మీడియా కారణంగానో అశాంతికి లోనవుతున్నటువంటి పిల్లవాడిని సరైన దిశలో ఏ విధంగా నడిపించాలి అనేది అందరికీ ఉపయోగకరమైనటువంటి ఈ పుస్తకం 18 సూత్రాలు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఒక డాక్టర్స్ అసోసియేషన్కి వారు జనరల్ సెక్రటరీగా పనిచేస్తూ తోటి డాక్టర్ అని కొత్తగా సంబంధంలోకి వచ్చినటువంటి డాక్టర్లను కూడా ఈ సేవ అనేటువంటి ఒక మార్గంలోకి తీసుకొస్తున్నటువంటి గొప్పవారు మన సురేంద్రబాబు గారు. కాబట్టి ఇది కేవలము రాసి వ్యాపారం కోసం రాసిన పుస్తకం కాదు. ఇది తాను ఆచరిస్తూ సమాజాన్ని కూడా ఈ బాటలో నడిస్తే ఒక సుందర భవిష్యత్తు భారతదేశాన్ని మనం చూడగలుగుతామని చెప్పేసి ఒక ఆశాభావంతో, దృక్పథంతో రాసినటువంటి పుస్తకం. ఇటువంటి పుస్తకం నేను సుమారు ఒక 7-8 సార్లు చదివాను. ఎందుకంటే ఇదంతా ప్రూఫ్ నేనే దిద్దాను. కాబట్టి చదివేటువంటి అవకాశం కలిగింది. అంటే ఇంత సుందరంగా కూడా రాయగలుగుతారా, ఇంత అందంగా రాయగలుగుతారా, అర్థం చేయించే విధంగా రాయగలుగుతారా అని తను చెప్పాడు. నేను కవిని కాదు, రచయితని కాదు అని చెప్పేసాను. అయినా ఏ రచయితకి తీసిపోకుండా రాశాడు ఇదంతా కూడా, ఏ రచయిత తీసిపోకుండా కూడా. అంటే అన్ని విషయాలు వారికి ఉన్నటువంటి అనుభవాలన్నీ కూడా ఇందులో జోడించి రాసినటువంటి పుస్తకం. కాబట్టి అందరూ చదవదగ్గ పుస్తకం. ఇది తీసుకెళ్ళి మన విద్యార్థులకి ఇంట్లో ఉండి చదువుకోరా అని చెప్పడం కోసం కాదు, కాబట్టి మనం చదివి ఆ విద్యార్థిని సరైన బాటలో నడిపించేటువంటి ఒక అద్భుతమైన పుస్తకాన్ని మనకు అందించినటువంటి సురేంద్రబాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చెప్తున్నా. అందరూ ఈ పుస్తకం ధర 250 రూపాయలు. ఇక్కడ ఎంత ఇస్తున్నారో తెలియదు, 200కి ఇస్తున్నారు. అందరూ తప్పకుండా తీసుకుని వెళ్ళాలి, అంటే 250 ఇచ్చి. ఈ పుస్తక కర్త డాక్టర్ సురేంద్రబాబు గారు, అమ్మ రత్నమ్మ గారు, పెద్దలు గౌరవనీయులు పూజ్యులు అప్పల ప్రసాద్ గారు, మా ఆత్మీయులు, నాకు మంచి మిత్రుడు, ఈరోజు తెలంగాణ సమాజం గర్వించే విధంగా రచన చేస్తున్నటువంటి మంచి మనిషి పెద్దింటి అశోక్ గారు. చాలామంది పాఠాలు చెప్తూ ఉంటారు, ఆ పాఠాలు తగ్గట్టుగా వాళ్ళకి జీతం వస్తూ ఉంటుంది. కానీ పాఠం ఎలా చెప్తున్నాను అని చెప్పి తనగానే ఎగ్జామ్ పెట్టుకున్న తెలంగాణ మొట్టమొదటి వ్యక్తి మా పెద్దింటి అశోక్. ఆ చావిడిలో కూర్చొని
మొత్తం ఊరందరిని పిలిచి మా స్కూల్ ఎట్లా ఉంది, మేము పాటలు ఎలా చెప్తా ఉన్నాం, మీకు అనుమానం ఉన్నాయా అడగని చెప్పి తనకు తాను లిట్మస్ టెస్ట్ లాగా పెట్టుకున్న వ్యక్తి అశోక్ గారు. సో వారి సమక్షంలో ఈ పుస్తక ఆవిష్కరించడం చాలా గొప్ప విషయం. అంటే పిల్లల గురించి పిల్లల డాక్టర్ కంటే ఇంకెవరు బాగా చెప్తారు? సురేంద్రబాబు గారు ఎండి పీడియాట్రిక్ చేశారు. పిల్లల మనస్తత్వాన్ని దగ్గర నుంచి చూస్తూ ఉన్నారు. సో వారు ఈ పుస్తకం తీసుకోవడం చాలా మంచిదిగా నేను భావిస్తూ ఉన్నాను. పుస్తకాలు సాధారణంగా 3 రకాలుగా ఉంటాయి. మనకేం టైంపాస్ కానప్పుడు ఏదో ఒక పుస్తకం చదువుదామని చెప్పి కాలక్షేపంగా కొన్ని కబుర్లు చెప్పడానికి పుస్తకాలు తీస్తాం. కొన్ని పుస్తకాలేమో మన జీవితాన్ని మారుస్తూ ఉంటాయి. కొన్ని పుస్తకాలు మన జీవితాన్ని నిలుపుతూ ఉంటాయి. ఆ జీవితాన్ని నిలిపే పుస్తకాల్లో ఈ పుస్తకం ముందుంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, పిల్లాడు పుట్టక ముందు నుంచి అన్ని ప్లాన్ చేస్తూ ఉంటాం. పెళ్ళైనప్పటి నుంచి పిల్లాడు ఎప్పుడు పుట్టాలి అంటే ఒక ప్లానింగ్, వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. పోనీ గర్భం వచ్చిన తర్వాత వాడు ఎప్పుడు పుట్టాలి, మళ్ళీ ముహూర్తం చూడాలా, మళ్ళీ ఏదో టైం ఫిక్స్ చేసుకోవాలి. అంటే వాడు పుట్టక ముందు నుంచే వాడి టార్గెట్ ఫిక్స్ అయిపోతూ ఉన్నాయి. ఈ సమాజం అట్లా ఉంది. ఇప్పుడు వాడు కడుపులో ఉన్నప్పటి నుంచే వాడికి అన్ని నేర్పించే పరిస్థితి వస్తూ ఉంది. సో ఇలాంటి సమాజంలో మనం 40 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద ఆత్మహత్యలు అనేది తెలియదు మనకి. ఎవడో ఒకడు అప్పల బాధకు ఎక్కడో ఒకడు ఉండేది ఎక్కువ. ఈ రోజుల్లో మనం చూస్తాం సందర్భంలో ఒక మార్క్ తక్కువ వచ్చింది, నాకు ఫస్ట్ క్లాస్ రాలేదు, నాకన్నా వానికి బాగా మార్కులు వచ్చినాయి, చిన్న చిన్న కారణాలతో చాలా సిల్లీ రీజన్స్తో ఈరోజు పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒక ఆత్మస్థైర్యం కోల్పోతూ ఉన్నారు, వాళ్ళలో ఒక ఆత్మవిశ్వాసం కోల్పోతూ ఉన్నారు. ఈ సమాజంలో ఇతరులతో ఎలా నడుచుకోవాలో తెలుసుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాడు ఎప్పుడు చూసినా పుస్తకాలు, పరీక్షలు, టార్గెట్స్ ఇదే కనిపిస్తూ ఉంది. పరీక్ష అనగానే భయం అవుతూ ఉంటుంది. అంటే ఎవ్రీడే స్లిప్ టెస్ట్, ప్రతిరోజు టెస్టే వానికి, జీవితం అంతా టెస్ట్లు భయమే. సో అలాంటి పరిస్థితున్నప్పుడు మనకి ఎంత ఒత్తిడి ఉంటుంది. ఎగ్జామ్ అనే మాట వెంటనే మనకు పుట్టే పరిస్థితి వస్తూ ఉంటుంది. సో స్లిప్ ఈరోజు ఉదయం పాఠం చెప్పాలి, సాయంత్రం ఎగ్జామ్ పెట్టాలి. ఆ ఎగ్జామ్లో మనకి మార్కులు తక్కువ వస్తే మనం అదే రోజు లొల్లి వానితో, ఇంటికి పోతే ఇంట్లో లొల్లి మళ్ళీ. సో దీని సందర్భంలో విపరీతమైన మానసిక ఒత్తిడి ఈరోజు పిల్లల మీద కనిపిస్తూ ఉంది. అందుకే అసలు ఎగ్జామ్ లేని సమాజం కావాలని చెప్పి మనం కోరుతూ ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ విద్యార్థులు కూడా ఖచ్చితంగా ఈరోజు బాగుపడాలి అంటే ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితికి వస్తూ ఉన్నాం. కానీ దాన్ని సులభంగా ఎట్లా ఎదుర్కోవాలి, ఎంత సింపుల్గా మనం మన పరీక్షలు పాస్ కావచ్చు అన్నదానికి ఈ పుస్తకం దారి చూపిస్తూ ఉంది. అంటే ఎందుకంటే ఏదైనా ప్లానింగ్ చేసుకుంటే, చక్కగా ప్రణాళికతో ఉన్నట్లయితే ప్రతి పరీక్ష కూడా చాలా సులభంగా ఉంటుందని చెప్పి వారు చెప్తూ ఉన్నారు. నిజంగా ఈ ప్రతి ఇంట్లో కూడా, ప్రతి పిల్లలు ఉన్న ఇంట్లో, తల్లిదండ్రులు ఉన్న ఇంట్లో ఈ పుస్తకం తప్పకుండా ఉండాలి. సో సురేంద్రబాబు గారు పెద్ద మనసు చేసుకొని, సో నేను ప్రయత్నం చేస్తాను. మాకు 337 స్కూల్స్ ఉన్నాయి. ప్రతి స్కూల్లో ఈ పుస్తకం ఉండే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నా. చాలా సంతోషం. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుగుతుందని మేము కూడా అనుకోలేదు. సడన్గా అందరూ వచ్చేసారు, మొత్తం స్టేజ్ అంతా ఫుల్ అయిపోయింది, చైర్స్ అంతా ఫుల్ అయిపోయింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్. అండ్ ప్రత్యేకంగా ప్రముఖ అతిథులకు ధన్యవాదాలు, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళకి. అండ్ మన రచయిత డాక్టర్ సురేంద్రబాబు గారికి అభినందనలు. అండ్ ఈ పుస్తకం స్టూడెంట్స్కి కేవలం పరీక్షలు ఎగ్జామ్స్ సక్సెస్ కాకుండా లైఫ్లో సెల్ఫ్ డిసిప్లిన్ మరియు కాన్ఫిడెన్స్ అండ్ అలాగే గోల్ క్లారిటీ ఇవన్నీ కూడా నేర్పిస్తుందని భావిస్తున్నాము. ఈ బుక్ ప్రతి విద్యార్థి జీవితంలో మార్గదర్శనం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ముగిస్తున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్.